గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. మనం కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్స్ చేసాం. నెక్స్ట్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్ అంటాం. వీటిని ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనే రిలేషన్ కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తోనే మనం ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఒకసారి చూడండి మన పిక్చర్లో పేజ్ నెంబర్ అంటే ప్రాబ్లం నెంబరు 7లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు చూడండి. మనకు జనరల్గా ఏంటి ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ ఇవి చూస్తాం. అయితే ఇక్కడ వీటి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టి ఓపెనింగ్ స్టాక్ దగ్గర నుంచి కంటిన్యూ చేశాడు, అవునా? అలాగే సేల్స్ ఇక్కడెక్కడ గ్రాస్ ప్రాఫిట్ అని మనకు తెలియదు, నోట్ చేయలేదు. అయితే దాంతో మనకి సంబంధం లేదు. ఇప్పుడు సేమ్ మనకి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఎలా అయితే చేసామో ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా 2007 పర్టికులర్స్ మామూలే, 2017, 2018 తర్వాత ఇంక్రీజ్ అమౌంట్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అమౌంట్, నెక్స్ట్ కాలం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ పర్సంటేజెస్. అవి ఎలాగో చూద్దాం ఒక్కసారి. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సేల్స్ తీసుకోవాలి. సేల్స్ చూడండి, మనకి 2017లో 10 lakhs ఉంది, తర్వాత 12 lakhs ఉంది. దీంట్లో ఎంత హైక్ అయిందిరా? 12 lakhs అంటే 20%. ఇప్పుడు ఏం చేయాలి మనం? అంటే ఎలా కడతామో తెలుసు కదా మీకు. అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అమౌంట్ బై లాస్ట్ ఇయర్ అమౌంట్ ఇంటూ 100. అండర్స్టాండ్ దిస్ వన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ అమౌంట్ ఎంత? 2 lakhs బై 10 lakhs ఇంటూ 100. ఓకేనమ్మా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇది చూడండి, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చూసినట్లయితే ఎలా వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చెప్పండి ఒకసారి మీరు. ఐడియా ఉందా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎలాగో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అది ఒక ఫార్ములా. ద సెకండ్ ఫార్ములా సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్, దట్ బికమ్స్ ఆల్సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అండర్స్టాండ్ దిస్ వన్. సో అందుకని మనకి ఏంటంటే ప్రివెన్షన్గా వీ నీడ్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అమ్మా. అది కాస్ట్ ఆఫ్ గూడ్ అంతేగాని సార్ లెక్కలో మాకు ఎక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లేదు కదా అని మాత్రం చెప్పకండమ్మా. అది ప్రొసీజర్ అదా. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం అది తీసేసినట్లయితే మనకి ఎంత వచ్చింది? మనకి టోటల్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏమో 4,45,000, తర్వాత 6,05,000 మైనస్ చేస్తే మనం వి గాట్ 555, 595, వేరస్ ఈ డిఫరెన్స్ 40,000. అండర్స్టాండ్ దిస్ వన్. సో దీన్ని మనం ఏమన్నామంటే గ్రాస్ ప్రాఫిట్ అన్నాం. ఇంకా పర్సంటేజ్ ఎలాగా మీరు కడుదురు కనమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఆపరేటింగ్ అంటే టు రన్ ద ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ టు బి ఇంకర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే దట్ ఈస్ సింప్లీ కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పుకోవచ్చు ఫ్రాంక్లీ. అవి ఏంటంటే చూడండి, శాలరీస్ ఒకటిరా, తర్వాత రెంటు, తర్వాత డిప్రిషియేషను, తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్స్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. వీటిని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనం కొంత తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, శాలరీస్ తీసుకున్నట్లయితే 42,000 ఉన్న అమౌంట్ 64,000 అయింది నెక్స్ట్ ఇయర్కి. అంటే ఎంత పెరిగింది? శాలరీస్ 22,000 పెరిగింది. అంటే ఓవరాల్గా మోర్ దెన్ 50% హైక్ అయిందన్నమాట. ఎలా చెప్పగలుగుతున్నారు? 42లో 50% ఎంతమ్మా? 21,000. సో 21,000 కలిపి ఎంత రావాలి మనకి? 63 రావాలి. కానీ 64 అయింది. అంటే దట్ బికమ్స్ మోర్ దెన్ 50%. రెంట్ ఇట్ ఈస్ ఎ మేజర్ అమౌంట్, నో ప్రాబ్లం. 5,000 హైక్ అయింది. డిప్రిషియేషన్ ఎందుకు కడతారా? పర్టికులర్లీ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్ వాల్యూస్. ఒకటిరా. నెక్స్ట్ థింగ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అంటే టు సేల్ ద ప్రొడక్ట్స్ ద సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇంకా డిస్కౌంట్స్ అంటే మనకి డేట్ అయిపోయి ఉన్నట్లయితే వీ అలౌ ద డిస్కౌంట్ టు ఎంకరేజ్ ద సేల్స్ or to operate that means to improve the sales potentiality. The discount is to be given to the customers. ఓకే, ఇవన్నీ టోటల్ చేయండి మా. నెక్స్ట్ పేజీకి ఒకసారి వచ్చినట్లయితే చూడండి, మనకి ఏంటనమాట ఏమి ఇచ్చాడు చూడండి. అక్కడ మీకు
ఈ సేల్స్లో నుంచి టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ దేంట్లో తీసేయాలి మనం? పైన గ్రాస్ ప్రాఫిట్ని చూడండి. ఆ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఈ టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసినట్లయితే దట్ బికమ్స్ మనకి ఎంత వస్తుంది? మనకి 4,24,000. ఇలా వస్తుంది ఐడియా ఉంది కదరా మీకు? టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎంత? 4,34,000. పైన మన గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 555. 5,55,000 మైనస్ చేస్తే వీ గాట్ ఇట్ 4,21,000. సిమిలర్లీ ద నెక్స్ట్ ఇయర్ 2018. సో 4,21,000కి 4,12,000కి చూడండి, ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఎంత తగ్గింది? 9,000. కారణం ఏంటంటున్నారు? అక్కడ మీకు ఓవరాల్గా ఈ శాలరీస్ పెరగడం కొంత నెగిటివ్ పార్ట్ అనుకున్నాను, అంటానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఒకటి, ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది వీ నీడ్ టు ప్రయర్ ఇంపార్టెన్స్. ఎంప్లాయీ ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్టరీగా ఉన్నాడో ఆటోమేటిక్గా ద గ్రోత్ ఆఫ్ ద ఫర్మ్, ద గ్రోత్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ సింప్లీ గ్రోన్ అప్. అర్థమైందండి? ఇదొకటి. నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే ఏంటి? చూడండి, మనకి ఈ ఇన్కమ్ స్టేట్మెంట్లో క్రెడిట్ వైపున ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, లైక్ దట్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ దట్ ఈస్ టు బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్, అండ్ డివిడెండ్స్ ఫ్రమ్ ద షేర్స్, ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు చూడరా, 12,000 15,000 ఎంతమ్మా? మనకి 3,000 హైక్ అయింది డివిడెండ్స్. సో లాస్ట్ ఇయర్తో కంపేరిటివ్గా 1. కాబట్టి ఇక్కడ ఏమైంది నీకు చూడు, ఇక్కడ మీకు ఓవరాల్గా 9,000 ఉన్న లాసు ఈ ఆపరేటింగ్ ఇన్కమ్స్ వల్ల మీకు 5,000 తగ్గిపోయి 4,000కి చేరాం లాస్ట్కి. ఓకేనా అండి? నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే దట్ మీన్స్ ఇఫ్ ఎనీ లాసెస్ అంటే ఏంటనమాట? ఇప్పుడు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎనీ ఫిక్స్డ్ అసెట్ లైక్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీస్, ఎక్సెట్రా, ఆల్ దీస్ థింగ్స్. అయితే ప్లాంట్ లాస్ట్ ఇయర్ సేల్ చేయలేదు, ఈ ఇయర్ సేల్ చేయటం వల్ల 2018లో ఇంకర్ ఏ లాస్ ఆఫ్ 8,000. అండర్స్టాండ్ దిస్ వన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. లాస్ట్ ఇయర్ 12,000 పే చేస్తాం, ఈ ఇయర్కి వచ్చేటప్పటికి దట్ బికమ్స్ 14,000 అయింది. అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ కొద్దిగా పెరిగింది 2,000. ఓకేనమ్మా? ఇప్పుడు ఏం చేయాలరా? ఈ ఆపరేటింగ్ ఇన్కమ్ టోటల్ వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే 4,21,000కి మనం ఏం చేస్తాం? ఈ ఐటమ్స్ యాడ్ చేస్తే 4,38,000. ఇప్పుడు ఈ 12,000 దీనిలో తీసేసారనుకోండి, ఇక్కడ మీకు 4,38,000కి ఎదురుగుండా తను ఏముందంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అని కూడా రాసుకోవచ్చు. EBIT. అండర్స్టాండ్ దిస్ వన్? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అర్థమవుతున్నామా? అది అందుకని మనకేంటంటే ఓవరాల్గా ఫైనల్గా ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేస్తే అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అనేటప్పటికి మనకేమవుతుంది? 4,26,000 వచ్చింది. దట్ బికమ్స్ అంటే ట్యాక్స్ లేదు కాబట్టి నెట్ ప్రాఫిట్ అని అనుకోవచ్చు. అయితే కంపెనీ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంతైతే ఉంటుందో అంటే ఫార్మల్గా 50% ట్యాక్స్ అనేది పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకని? సో ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందో మనకి అసెస్మెంట్ ఇయర్లో తెలియదు కాబట్టి దెన్ 50% ట్యాక్స్ ఈజ్ టు బి చార్జ్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఇన్కమ్. సో దట్ ఈజ్ టు బి ఐడెంటిఫైడ్. అండర్స్టాండ్ అర్థమవుతున్నారా? సో అందుకని మనకేంటంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి దెన్ ఇవన్నీ చేస్తాం. కింద చూడండి కామెంట్ ఉంది. ఈ కామెంట్ గురించి మీకు రీఓపెన్ చేసినప్పుడే నేను చెప్పగలను, ఎందుకంటే అసలు అది కొంత ఓవరాల్గా మనకి ఏంటంటే ఓన్గానే ఇంటర్ప్రిటేషన్ చేయగలిగినటువంటిది ఉండాలి. ఇలా జనరల్గా మనకి ఏంటంటే ఈ ఆన్లైన్లో వీటిలో మనం ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన మీకు అంతా అర్థం అవుతుంది. అంటే ఇంటర్ప్రిటేషన్ అనేటప్పటికీ జస్ట్ వీ నీడ్ టు అసెస్ అండ్ రికగ్నైజ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫర్మ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఏ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ మేనర్. అంటే ఫర్మ్ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఫర్మ్ యొక్క పొజిషన్ ఎలా ఉంది,
ఫర్ము లాంగ్ రన్లో స్టాండ్ అవుతుందా, లేక ఏమన్నా మనం మిడిల్ ఆఫ్ ది పీరియడ్లో ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలా, ఇవన్నీ మనకి ఓవరాల్గా ఉంటాయి. సో అందుకని దిస్ ఇస్ టు బి ఫైనలైజ్ ఎవరా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకోండి తీసుకుంటే సరిపోతుంది. అది ఓకేమా, గుడ్ డేరా, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.